శక్రాదీనాం పురే తిష్టన్ సృతత్యేష పురత్రయం వికర్ణౌ ద్వౌ వికర్ణతత్రీన్ కోణాన్ ద్వే పురే తథా. ఇక్కడ శక్రాదీనాం పురే తిష్టన్ అంటే శక్ర అంటే ఇంద్రుడు అండి. ఇంద్రాదుల అయిన వారి యొక్క పట్టణాలలో ఏదో ఒక దాని యందు మధ్యాహ్నమందు ఉంటున్న సూర్యుడు ఆ ఒక పట్టణాన్ని అటు ఇటు 2 పట్టణాలు కాగా మొత్తం 3 పురములను వాటికి మధ్యన ఉండే రెండింటిని వికోణములు కోణములు ఉదయాది అవస్థలతో తాగుతున్నాడు, అనగా తన కాంతులతో ప్రకాశింపజేస్తాడు అనమాట. అట్లే వికర్ణమునందున్న వాడై అగ్ని మొదలుగా గల వాటిలో ఏదో కోణమునందు పగటి వేళలో ఉన్నటువంటి వాడై ఆ కోణానికి చుట్టుపక్కలలో ఉన్న కోణం రెండింటిని మొత్తము 3 కోణాలను వాటికి నడుమున ఉండే 2 పట్టణాలను అదేవిధంగా ఉదయాస్తమయులు అనే అవస్థలతో సృజించుతాడనమాట. వలయం వలె గుండ్రంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగంలో వెలుగుతున్నప్పుడు మిగతా సగభాగం యొక్క పరిస్థితి ఏమిటి అనగా చెప్తున్నాడు. ఏమని? ఈ అర్ధభాగంలో కనిపించడు అనగా అప్పుడు రాత్రి వేళ అని అర్థం. ఎట్లాగంటే ఇంద్రుని పట్టణమైనప్పుడు ఆ పట్టణమైనటువంటి వస్వౌక సారమునందు అది ఎక్కడున్నది? తూర్పున ఉన్నది అనమాట. కాబట్టి మధ్యాహ్నం అయినప్పుడు చంద్రుని పట్టణము లో సోముని యొక్క పట్టణంలో దాని పక్కలలో అస్తమయ వేళ అవుతుందన్నమాట. అదేవిధంగా ఈశాన్యమూలలో ఉన్న వారికి దాని పక్కల్లో అస్తమయ వేళ అవుతుంది. ఈశాన్యమూలలో ఉన్న వారికి 3వ జాము అంటే మధ్యాహ్నం తర్వాత సమయం అవుతుంది. అదే తీరుగా ఆగ్నేయపు మూలలో ఉన్న వారికి మొదటి జాము ఉదయం తర్వాతి కాలము. మొదటి జాము అంటే ఎప్పుడండి? ఉదయం తర్వాతి కాలం. దక్షిణంలో ఉన్న వారికి ఉదయపు వేళ అవుతుంది. ఇదే తీరుగా సూర్యుడు యామ్య దిశలో అంటే ఇవన్నీ కూడా మీరు మనం చదువుకున్నప్పుడు ఒక చిన్న స్కెచ్ వేసుకోవాలండి పేపర్లో. వేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వారుణ దిశలో అంటే పశ్చిమంలో ఉదయం అవుతుంది. ఎప్పుడైతే పడమటి దిశ యందు మధ్యాహ్నము అప్పుడు దక్షిణ దిశలో అస్తమయం అవుతుంది. ఈ విధంగా నైరుతి మూలలో 3వ జాము అవుతుంది. వాయవ్య మూలలో మొదటి జాము, ఉత్తర దిశలో ఉదయపు అవుతుంది. ఎప్పుడు ఉత్తరాన మధ్యాహ్నము అప్పుడు పడమట అస్తమయము. ఎప్పుడు ఉత్తరాన మధ్యాహ్నము అప్పుడు పడమట అస్తమయం అవుతుంది. వాయవ్య మూలలో 3వ జాము, ఈశాన్య మూలలో మొదటి జాము, తూర్పున ఉదయం అవుతుంది. ఈ విధంగా సూర్యుడు శక్రాదుల యొక్క పట్టణాల్లో ఉంటూ 3 పట్టణాలను తాగుతున్నాడు. అప్పుడు తానున్న పట్టణానికి ముందుగా ఉన్న వికోణములు 2 వికోణములు ఉన్నప్పుడు 3 కోణాలను 2 పురములను కుసిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దీని ద్వారా శక్రాదీనాం పురేతిష్టం సుసత్యేష పురత్రయం వికర్ణౌ ద్వౌ వికర్ణస్తత్రీన్ కోణాన్ ద్వే పురే తథా. అంటే ఇవన్నీ కూడా వాడు అంటే ఒక విధంగా చూచి ఒక విధంగా మనోనేతను చూచి లేదు అనుభవించి రాసినటువంటి అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా పగలు తెల్లవారు లేచేవాళ్ళు, బ్రహ్మముహూర్తంలో లేచేవాళ్ళు అనమాట. కాబట్టి సూర్యుని యొక్క గమనాన్ని పూర్తిగా వాళ్ళు చూడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఆ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఇది ఈ పట్టణంలో అంటే తూర్పున ఉండేటువంటి ఇంద్రుని యొక్క పట్టణంలో ఉన్నప్పుడు దాని యొక్క సూర్యకాంతులు ఎంతవరకు ప్రసరిస్తాయి? ప్రసరించని చోటు రాత్రి వేళని, మధ్యాహ్నం నుంచి ప్రసరించేటువంటి వేళ రాత్రి, ప్రసరించని వేళ రాత్రి వేళని, సూర్యకిరణాలు ప్రసరించే వేళ ఉదయం అని ఈ విధంగా చెప్పబడింది అనమాట. ఆ తరువాత ఉదితో వర్ధమానాభిరా మధ్యాహ్న తపన్ రవి ఉదయించే సమయం నుండి మధ్యాహ్న సమయం వరకు కూడా పెరిగే కిరణాలతో తప్పింపజేస్తూ అటు పిమ్మట కుర్చగా ఉండే కిరణాల్లో అస్తమిస్తాడు. ఇది మనం ప్రతిరోజు కూడా అనుభవించేటువంటి విషయం. మిగతాదేమో కానీ ఇది మనకి తెల్లవారు లేవంగానే కాస్త చురుకు అందులో ఇప్పుడు మనం చాలా ఎండాకాలంలో ఉన్నాం. అంటే ఏప్రిల్ నెలలో కూడా ఎండలు బాగా జూన్ 10 నుంచి 15 లోపల ఋతుపవనాలు ప్రవేశిస్తే తప్ప మనకి కేరళలో ఋతుపవనాలు ప్రవేశిస్తే తప్ప మనకి కొంచెం చల్లబడదు అనమాట. కాబట్టి అంతవరకు మనం సూర్యుడిని చాలా మహోగ్ర రూపంలో చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఈరోజు పేపర్లో ఇచ్చాడు. ఏప్రిల్ నెలలో చివరిలో చాలా వేడి గాలులు, వడగాల్పులు తగిలేటువంటి అవకాశాలు వాటి గురించి రాశారనమాట. అవన్నీ పాత రోజుల్లో సర్వసాధారణం. ఏదో ఎండాకాలం వచ్చింది జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈరోజు మనకి ఈ శాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగిన తర్వాత ఏ రోజు సూర్యుడు బాగా వేడిగా ఉంటాడు, ఏ రోజు తక్కువ చల్లగా ఉంటాడు, ఇవన్నీ కూడా రోజువారీ కూడా ఇస్తున్నారు అనమాట. వర్షములు అంటే రోజువారీ పొద్దున్న 8 గంటల నుంచి ఎలా ఉంటుంది వాతావరణం రోజువారీ గంటల వారీ ఇస్తుంటారు అనమాట. అంటే మనం
ఇవన్నీ రైతులకి వాళ్ళకి ఉపయోగపడేటువంటి సమాచారం కోసం అన్నమాట. మనకి మామూలుగా చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు ఇవి తినడము, హాయిగా ముంజలు తినడము, అనుభవించడము. భయపడే వాళ్ళం కాదు ఎండాకాలం అంటే. ఏదో కొంతమంది తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, లేదని కాదు. కానీ దానికి తగినట్లుగా మజ్జిగలు, తర్వాత చలివేంద్రాలు ఉంటాయి దారిలో. తలకి తలకి మహారాష్ట్రలో అయితే తలకి శుభ్రంగా కట్టేస్తాడు గుడ్డ. కట్టి వెనక చొక్కాకి తగిలిచ్చేసుకుంటారు, ఒక గొడుగు అన్నమాట. ఆ రెండు లేకుండా బయటకు రావు ఎండాకాలంలో. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అది గడిచిపోయేది. కానీ ఈ రోజుల్లో మనకి విజ్ఞానం ఎక్కువైనటువంటి భయాలు కూడా ఎక్కువైపోయినట్టు వాటి గురించి. ఆ విధంగా సూర్యుడి గురించి మనకి ఇప్పుడు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. పొద్దుగూడిచిన పొద్దుగూడిన దిశలను బట్టి తూర్పు అపర దిశలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉదితో వర్ధమాన అభిహి అంటే దగ్గరగా ఉండటము, దూరంగా ఉండటం వల్లనే సూర్యకాంతుల్లో పెరగడము, తరగడము, తీవ్రముగా ఉండి చురుక్కుమనిపించడము, లేక మందము, పలుచుగా, కొద్దిగా ఉండటం వంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఉదిత అని ఇక్కడ గోభిహి అంటే కిరణములతో అర్థం అండి. ఉదితో వర్ధమానాభి మాధ్యా తపన్ రవి తతపరం హ్రసంతి సహంతిభి గోభిహి. గోభి అంటే సూర్య కిరణములు అని అర్థం. హ్రసంతి అంటే ఏమిటి? హ్రస అంటే చిన్నది అని హ్రస్వం అంటే. హ్రసంతి హ్రసంతిభి గోభి అస్తం నియచ్చతి. అస్తం అంటే ఏమిటి? అస్తమిస్తాడు అని అర్థం. అంటే కనబడకుండా పోతాడు అని అర్థం. ఇంత ముందే చెప్పుకున్నా, అస్తమించడం అంటే మనకి కనబడకుండా పోతాడు. ఎప్పుడైతే ఈ సాయంత్రం వేళ సూర్యకిరణాలు చిన్నవైపోయి చల్లబడిపోతుందో వాతావరణం, ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు. కొత్తగా ఉండే కిరణాలలో అస్తమిస్తాడు. ఉదితో వర్తమానాభి మధ్యాహ్న తపన్ రవి తతపరం హ్రసంతిభి గోభి అస్తం నియచ్చతి. అస్తం నియచ్చతి అంటే అస్తాన్ని పొందుతాడు. ఆ తరువాత ఉదయాస్తమనాభ్యాం ఉదయ అస్తమనాభ్యాం చ స్మృతే పూర్వాపరే దిశౌ యావత్ పురస్తా తపతి తావత్ పృష్ఠే చ పార్శ్వయోః ఋతే అమరగిరేః మేరోః ఉపరి. ఋతే అమరగిరేః మేరోః ఉపరి. ఇక్కడ ఋతే అంటే తప్ప అని అర్థం అండి. తప్ప అంటే ఏమిటి? అది కాకుండా అని అర్థం. ఋతే అంటే ఋతే అమరగిరేః మేరోః ఉపరి బ్రహ్మణః సభాం. అంటే భాస్కరుని యొక్క ఉదయాన్ని బట్టి తూర్పు అని దిక్కులను విభజించి ఇది అది నిర్ధారించడం కూడా ఉదయాస్తమాల కారణంగానే చెప్తున్నాడు. ఏమని? ఉదయేతి, ఏ దేశంలో ఎటువైపు ఉదయించితే అది ఆ దేశానికి తూర్పు దిక్కు. ఇది మనకి తెలిసిన విషయమే. అందులో మనకి తూర్పు దిక్కు ఒక పెద్ద కోస్టల్, మనకి తూర్పు అన్నమాట. కోస్టల్ అంటే ఏమిటి? సముద్ర తీరము. ఎక్కడి నుంచి చాలా పొడుగైనటువంటి తీరం ఉంది అన్నమాట మనకి కోస్టల్ ఏరియా. అది పూర్తిగా తూర్పు. అదేవిధంగా అరేబియా సముద్రం కూడా ఉన్నది అనుకోండి, వెస్టర్న్ సైడ్. మళ్ళీ హిందూ మహాసముద్రం కింద వైపు ఉన్నది. బే ఆఫ్ బెంగాల్ ఒకవైపు తూర్పు వైపు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి సూర్యుడు ఈ తూర్పు నుంచి ఉదయిస్తున్నాడు అని చెప్పేదానికి ఆ దేశానికి తూర్పు దిక్కు ఏది? ఎటువైపు ఉదయించితే అది ఆ దేశానికి తూర్పు దిక్కు. ఇది అంటే ఏ దేశంలో పోయినా, మీకు అమెరికా పోయినా కూడా ఎటువైపు సూర్యుడు కనబడుతుంటే అది తూర్పే అంటారు. వాళ్ళు దాన్ని ఉత్తరం అనరండి, వాళ్ళు కూడా దాన్ని తూర్పే అంటారు. కాకపోతే మనకి తూర్పు వైపు ఉన్నప్పుడు సూర్యుడు వాళ్ళకి వెస్ట్ సైడ్ ఉంటాడు. అంటే ఏమిటి? అస్తమిస్తూ ఉంటాడు, కనబడదు అన్నమాట. కాబట్టి వాళ్ళకి చీకటి రాత్రి అవుతూ ఉంటుంది. మనకి ఉదయం అయిపోయి మనంతా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు పక్కలు సర్దుకుంటూ ఉంటారు పడుకునేందుకు, అదనమాట. కానీ వాళ్ళకి కూడా సూర్యుడు ఏ దిక్కులో కనబడతాడో ఆ దిక్కే తూర్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. తూర్పు దిక్కు ఎటువైపు, ఆ దేశానికి తూర్పు దిక్కు. ఎటువైపు ఉదయించితే, ఎటువైపు అస్తమించితే అది పడమటి దిక్కు. అట్లాగని శృతి వినిపిస్తున్నాయి. అందువలన ఈ ఆదిత్యుడు ప్రజలందరికీ కూడా తమను పడమరన ఉండేట్లు చేస్తూ పొడుచుకొని వస్తున్నాడు. అందుచేతనే అందరూ తమకు ముందుగా ఎదురుగా కనిపిస్తున్నాడు, మేము పడమటి దిక్కున ఉన్నాము అని తలుస్తున్నారన్నమాట. కాబట్టి మనకి మామూలుగా చిన్నప్పుడు నీకు దిక్కులు నేర్పించేవాడు పిల్లల్లో, చిన్నప్పుడు అలాగే నేర్పించేవాళ్ళు. ఏ దిక్కు, నువ్వు సూర్యుడికి ఎదురుగా నిలబడితే ఎడమ వైపు ఉన్నది ఉత్తరము, కుడివైపు ఉన్నది దక్షిణము, వెనక వైపు ఉన్నది పడమర,
అని చెప్పి మనకి దిక్కులు జ్ఞాపకం పెట్టుకునే విధంగా నేర్పించేవాళ్ళు పిల్లలకి చిన్నప్పుడు అనమాట. ఆ విధంగా తూర్పు ఎదురుగా నిలబడి మనకి సూర్యుడికి ఎదురుగా ఎడమ వైపు ఉన్నది ఉత్తరం అన్నమాట, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు. తర్వాత సరే ఆకాశము, భూమి, దక్షిణం, కింద అవి మామూలే మనకి తెలుస్తుంది కాబట్టి ఈ దిక్కులు ఆ విధంగా. ఆ తర్వాత ఆగ్నేయము అంటే తూర్పుకి దక్షిణ మధ్యలో ఉండేది ఆగ్నేయమని. తర్వాత నైరుతి, ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అలా చెప్తుంటారు. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఈ విధంగా దిక్కులు చెప్తారు. మనకి ఆగ్నేయము, నైరుతి, ఈశాన్యము, వాయవ్యము, ఈశాన్యము అంటుంటాం. కాబట్టి సూర్యుడు ఎదురుగా ఉన్నది పడమటి తూర్పు దిక్కు అవుతున్నది. ఆ తర్వాత తమకు ముందుగా ఎదురుగా కనిపిస్తున్నాడు, మేము పడమటి దిక్కున ఉన్నాము అని తెలుస్తున్నారు అని తనకు ఎదురు దిక్కుగా ఉదయించిన సూర్యుని చూచేవాడికి కుడి ఎడమ పక్కల్లో ఉన్నవి దక్షిణం ఉత్తరములు అని చూపుతూ ఎండ కాసే హద్దును చెబుతున్నాడు అన్నమాట. యావత్ ఇతి అంటే 4 దిక్కుల్లోనూ కూడా లోకాలోక పర్వతము దాకా వెలుగును నింపుతున్నాడు అని చెప్పి ఈ సూర్యుని యొక్క గమనముల గురించి చెప్తున్నాడు అన్నమాట. ఆ తరువాత ఉదితో వర్ధమానాభిరామధ్య తవన్ రవి ఉదయాస్తవనాభ్యాం ఏ మరీచయో అర్కస్య ప్రయాంతి బ్రహ్మణస్తభాం ఏతే నిరస్తాత్ తద్భాస ప్రతీపముపయాంతి వై. ఇంకా బ్రహ్మసభలోని ప్రవేశించిన రుతే అమరగిరేహే అని చెప్పండి. ఇక్కడ రుతే అంటే ఏమిటి? కాకుండా అంటే మేరు ఎందు మాత్రం విశేషం ఉన్నదంటున్నాడు. రుతే ఇతి అంటే బ్రహ్మసభను మాత్రం వదలి మేరు పర్వతం అంతటా కూడా ప్రకాశింపజేస్తాడు. మేరు పర్వతం మీద నుండే బ్రహ్మసభను తప్ప ముందు వెనక అన్ని దిక్కులా ప్రకాశింపజేస్తాడు. దానికి కారణం ఏమిటి అంటే రుతే యావత్ పురస్తాత్ తపతి తావత్ పృష్ఠే చ పార్శ్వయోహో. తపతి అంటే ఏమిటి? వేడి చేస్తాడు అంటే ప్రకాశింపజేస్తాడని అర్థం అనమాట. రుతే అమరగిరేహ మేరోపరి బ్రహ్మణస్తభాం. రుతే అమరగిరేహ మేరోహ ఉపరి బ్రహ్మణ. బ్రహ్మణ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు, బ్రహ్మణ అంటే బ్రహ్మ అని అర్థం. కాబట్టి ఈ మేరు పర్వతం మీద ఉండేటువంటి బ్రహ్మసభను తప్ప ముందు వెనక అన్ని దిక్కులా ప్రకాశింపజేస్తాడు. అంటే భాస్కరుడు మేరు పర్వతం పైన తన కిరణాలను ప్రసరింపజేస్తాడు, కానీ బ్రహ్మసభను వెలుగులతో నింపలేడు. కారణం ఏమిటి? సూర్యకిరణాలు బ్రహ్మసభలోకి దూరినప్పటికీ బ్రహ్మగారి కాంతి పెద్దది గనుక ఆ భానుని రశ్ములు తమ శక్తిని కోల్పోతవి, వెనుకకు మరలిపోతవి అని చెప్పి మనకి ఆ పూర్వం ఋషులి వాళ్ళకి నమ్మకం అనమాట. కాబట్టి మనకి మరి నిజమా మనకు తెలియదు. మనకి బ్రహ్మసభలోకి సూర్యుడు రాకుండా ఎందుకు పోతాడు అంటే కారణం చెప్తున్నారు. సూర్యకిరణాలు బ్రహ్మలోక కాంతికి పరాభూతాలై వెనుకకు వచ్చి వేస్తాయి. ఏ మరీచయో. ఏ అంటే అంటే ఏవి అయితే అని అర్థం. మరీచయో అంటే ఏమిటి? సూర్యకిరణాలు అని అర్థం. అందుకే మరీచయో అంటే సూర్యకిరణాలు. మరీచయో అర్కస్య. మరీచయో అంటే కిరణాలు, అర్కస్య అంటే సూర్యుని. కాబట్టి అందుకని మనం సూర్యుని మరీచి అంటుంటాం. ఆ తరువాత ప్రయాంతి బ్రహ్మణ స్తభాం. ప్రయాంతి అంటే ప్రయాణిస్తాయి. ఎక్కడికి? బ్రహ్మణ స్తభాం బ్రహ్మలోక కాంతికి. సూర్యకిరణాలు బ్రహ్మలోకానికి ప్రయాంతి ప్రయాణం చేసి తేతే నిరస్తా తద్భాస. నిరస్తాహ తత్ భాస. భాస అంటే ఏమిటి? కాంతి అని. తద్భాస అంటే ఏమిటి? ఆ బ్రహ్మలోక కాంతికి పరాభూతాలై వెనుకకు వచ్చి వేస్తాయి. తేతే నిరస్తా తద్భాస ప్రతీపం ఉపయాంతి వై. ప్రతీపం అంటే ఏమిటి? వెనక్కి మరలి వచ్చేస్తాయి అనమాట. తస్మాత్ దిశితి ఉత్తరస్యాం. తస్మాత్ దిశి ఉత్తరస్యాం వై దివారాత్రి సదైవ సర్వేషాం దీప వర్షాణం మేరు ఉత్తరతో యతః. కాబట్టి ఇక్కడ తస్మాత్ దిశి ఉత్తరస్యాం వై అంటే మేరువుకు అన్ని వైపులా కూడా చుట్టూను మరొక విశేషం ఉందంటున్నాడు అనమాట. తస్మాత్ అని ఏమిటది? యతః ఎందువల్లనైతే అన్ని దీపాలు కూడా వర్షములకును మేరువు ఉత్తర దిక్కులో ఉన్నది. అన్ని దీపాలు వర్షములకును మేరువు ఉత్తర దిక్కులో ఉన్నది. అందువలన మేరువుకు ఉత్తర దిక్కులో ఎప్పుడూ పగలే వెలుగులు ఉంటాయి.
తక్కిన దిశల్లోనైతేనేమో పగటి పూట కూడా రాత్రి అని దీని భావం. అంటే మేరువును ప్రదర్శనం చేస్తూ ఉన్న సూర్యుడిని ఎవరు ఎక్కడి నుండి చూసినా కూడా అక్కడి వారికి అది తూర్పు దిక్కు అన్నమాట. వారికి ఎడమ పక్కనే మేరు పర్వతం ఉంటుంది. అందువలన అందరికీ మేరువు ఉత్తర దిక్కులోనే నిలుస్తుంది. దక్షిణ భాగంలో లోకాలోక చలం ఉండి తీరుతుంది కనుక ఉత్తర దిశలో సదా రాత్రియే ఉంటుంది, దక్షిణ దిశలో సదా దినమే ఉంటుంది అని అన్నమాట. లేదా భారతము మొదలుగా వర్షంలో ఉండే ప్రజలకు తమకు ఎదురుగా ఉదయించిన సూర్యుని చూచే వారికి ఉత్తర దిక్కులో ఎడమ పక్కన మేరువుకు ఒక చోట సదా పగలే పగలు, మరో పక్కన ఎప్పుడు రాత్రియే రాత్రి, ఇంకా దక్షిణ భాగంలో ఎప్పుడు దినమే పగలే అని అర్థం అనమాట సదా అంటే. కాబట్టి ఉత్తర దిక్కులో ఎల్లప్పుడూ రాత్రి పగలు రెండూ ఉంటవి. కారణం ఏమిటన్నట్లయితే దీపములు వర్షములు అన్నిటికీ మేరువు ఉత్తర దిక్కునున్నది కాబట్టి. తస్మాత్ దిశి ఉత్తరస్యాం వై దివారాత్రి సదైవహి సర్వేషాం దీపవర్షాణం మేరుః ఉత్తరతో యతః ప్రభా వివస్వతో రాత్ర అవస్థం గచ్చతి భాస్కరే విసత్య అగ్నిమతో రాత్రో వహ్నిర్దూరాత్ ప్రకాశతే. ప్రభా వివస్వతో రాత్రావస్థాం, రాత్రావస్థాం ప్రభా వివస్వతో అంటే వివస్వంతుడు అస్తమించిన బిమ్మట. అంటే ఏమిటి? వివస్వంతుడు అంటే సూర్యుడు అనమాట. అంటే ఉదయాస్తమయ కాలంలో నిర్ణయపు ముచ్చట్లో ఆయా కాలములకు అనుగుణంగా అగ్నిహోత్రంలో హోమములు చేయవలసి ఉన్నందున అందులో సూర్యాగ్న మిశ్రమం అంటే కలయికను సూచించే మంత్రమును విధుల విశేషమును సూచించే బ్రహ్మచేత చెప్పబడిన అగ్ని సూర్యులు ఇరువును పరస్పరము అనుప్రవేశం చేయడమును ఉపాసన కొరకు అని ప్రభా అని ఆరంభించి 3 శ్లోకాలతో సూర్యుడు అస్తమించిన వేళలో ఆ వివస్వతుని యొక్క ప్రభ ఏమవుతుంది? కాంతి అగ్నిలోకి చొచ్చుకోవుతుంది అనమాట. ప్రభా వివస్వతో రాత్రావస్థం గచ్చతి భాస్కరే. భాస్కర్ అంటే సూర్యుడు. వివస్వతుడు అస్తమించిన పిమ్మట రాత్రి యందు సూర్యప్రభ ఏమవుతుంది? అగ్నిలో ప్రవేశం. అంటే మరి అంటే ఎలా అంటే సూర్యుని యొక్క ప్రభ ఏమవుతున్నది అనే దానికి చెప్తున్నాను అనమాట. ఏమవుతున్నది అంటే సూర్యప్రభ అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ కారణంచే రాత్రి వేళ అగ్ని దూరం నుంచి ప్రకాశిస్తుంది. అగ్ని దూరం నుంచి ప్రకాశిస్తుంది రాత్రి వేళ. వహ్ని పాదస్తదా భాంతం దినేషు ఆవిశతి ద్విజ అతీవ వహ్ని సంయోగాదత సూర్య ప్రకాశతి. మరి పగటి వేళ ఏమవుతుంది? అస్తమించిన వేళ అయితే సూర్యప్రభ అగ్నిలో ప్రవేశిస్తుందని చెప్పబడింది. మరి పగటి వేళ ఏమవుతుంది? అగ్ని యొక్క తేజస్సులో ఒక పావలా భాగము అంటే 4వ వంతు పగలలో సూర్యులోకి ప్రవేశిస్తుంది. కావుననే ఆ కొద్ది మాత్రం చేతనే సూర్యుడు మరీ వేడిమితో ఉరుముతున్నట్లు కనిపించినా ప్రపంచాన్ని కాల్చివేయలేదు. కానీ అగ్నిలోని దహింపగలే గుణము మాత్రము ఎంతో కొంతైనా తగ్గదు. కావుననే ఎదురుపడిన ప్రతిదాన్ని కాల్చి బూడిద చేస్తాడు. అంటే వహ్ని మామూలుగా మనకి సూర్యుడు ఎంత వేడి అయినా కూడా పూర్తిగా కాల్చివేసేదంటూ ఉండదండి. అది ఎందుకని అంటే పగటి వేళలో వహ్ని కాంతి సూర్యుడిలో ప్రవేశిస్తుంది. ఆ కారణంచే వహ్ని అంటే అగ్ని అండి. అగ్ని సంయోగంచే సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తాడు. వహ్ని పాదస్తదా. మా చిన్నప్పుడు కొన్ని ఈ ఎండాకాలం వస్తే చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతాయండి. ముఖ్యంగా పెద్ద పట్టణాలు జరుగుతుంది, కానీ చిన్న చిన్న ఊర్లలో ఏమవుతుందంటే ఈ తాటాకులు పాపం గృహాలకు పైకప్పుగా ఇటువంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు అనమాట. ఇటువంటి వాటిని అవి అగ్నికి చాలా సులభంగా అంటే అవి మండకపోయినా వాటి వల్ల మంట అంటుకోకపోయినా ఒకవేళ ఏదైనా కారణం వల్ల అంటుకుంటే చాలా కష్టం. అందుకని ఆ రోజుల్లో శత్రువులు అంటే ఉన్నటువంటి వాళ్ళ పూరి పాకల పైన ఏం చేసేవాళ్ళంటే రాత్రి వేళ ఈ భాస్వరం అనే ఒక పదార్థం ఉండేది, అది వేసేసేవాళ్ళు కప్పు పైన. అది ఏమవుతుందంటే మరుసటి రోజు పొద్దున్న ఏ మధ్యాహ్నానికి సూర్యుడు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు అది మండుకుంటుంది అనమాట. ఆ భాస్వరం మండి ఆ గృహాన్ని దహించి వేస్తుంది. కానీ ఎవరికి ఏం అర్థం అవ్వదు. లోపల ఎవరు మనుషులు ఉండరు, అందరూ కూలి నాలిగి పోయి ఉంటారు. ఉన్నట్లుండి మంటలు అంటుకుంటాయి అనమాట. అది ఎలాగ సాధ్యం అంటే ఇలాగనమాట. భాస్వరం అనే పదార్థాన్ని అది వేసినప్పుడు ఆ ఎండకి వేడికి అది మంట అంటుకుంటుంది అన్నమాట. అంటుకొని మొత్తం గృహాన్ని కాల్చివేస్తుంది అన్నమాట.
అందరూ గగ్గోలు పెట్టి వచ్చి మళ్ళీ ఆర్పడము, కారణాలు తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ ఇది అగ్ని వహ్నికాంతి సూర్యులో ప్రవేశిస్తుంది. అతీవ వహ్ని సంయోగా దత సూర్య ప్రకాశ ఆకాంక్ష వహ్ని సంయోగంచే సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తాడు. భాస్కరుని తేజస్సు ప్రకాశ రూపము, అగ్ని తేజస్సు ఉష్ణ రూపము, ఇవి ఒకదానిలో ఒకటి ప్రవేశించి పగలు రేయి సంతోషాన్ని కలిగిస్తాయి. భాస్కరుని తేజస్సు ప్రకాశ రూపము, అగ్ని తేజస్సు ఉష్ణ రూపము, ఇవి ఒకదానిలో ఒకటి ప్రవేశించి పగలు రేయి సంతోషాన్ని కలిగిస్తాయి. పరస్పర అనుప్రవేశాత్ ఆప్యాయతే దివా నిశం. ఆప్యాయతే అంటే ఏమిటి? ఆప్యాయతే అంటే మనకి ఇష్టాన్ని కూరుస్తున్నాయి అర్థం. ఆప్యాయం అంటే ఏమిటండి? ఇష్టం అని అర్థం. మనం కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడాలండి, దగ్గరికి వచ్చి అంటుంటాం. అంటే ఏమిటి? చాలా సంతోషాన్ని కలిగిస్తాయని అర్థం అనమాట. దక్షిణ ఉత్తర భూమి అర్ధే సముతిష్టతి భాస్కరే అహోరాత్రం విసత్యంబస్తమ ప్రాకాశ్య శీలవత్. అదేవిధంగా తేజసి భాస్కర అగ్నేయే ప్రకాశో ఉష్ణ స్వరూపిణి పరస్పరానుప్రవేశాద్ ఆప్యాయతే దివా నిశం. కాబట్టి అగ్ని యొక్క తేజస్సులో ఒక పావలా భాగం అంటే 4వ వంతు మాత్రమే పగల్లో సూర్యులో ప్రవేశిస్తుంది. కావుననే ఆ కొద్ది మాత్రం చేతనే సూర్యుడు వేడిమితో ఉరుముతున్నట్లు కనిపిస్తుందన్నమాట. అగ్ని జ్యోతి అంటే జ్యోతి అగ్ని స్వాహ అని సాయం వేళలో హోమం చేయాలి మనం. అందుకనే అగ్ని జ్యోతి జ్యోతి అగ్ని స్వాహ అని సాయం వేళలో హోమం చేయాలి. సూర్యుడు జ్యోతి జ్యోతి సూర్యుడు స్వాహ అని పొద్దుటి పూట హోమం చేయాలి అని హోమ విధిశేషంలో వినిపిస్తుంది అనమాట. అగ్నిలో కదా సాయం వేళలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. అందువల్లనే రాత్రిపూట అగ్ని చాలా దూరం వరకు ప్రకాశిస్తున్నాడు. ఉదయితే ఆదిత్యంలో అగ్ని ఎదురెక్కుతున్నాడు. కావుననే ఆ పగటిపూట అగ్ని నుండి వెలువడే పొగనే ఎంత దూరం దాకా కనిపిస్తుందని వేదం చెప్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా దక్షిణ ఉత్తర భూమి అర్ధే, దక్షిణోత్తర భూమి అర్ధే సముతిష్టది భాస్కరే అహోరాత్రం విశతి అంబస్తమ ప్రాకాశ్య శీలవత్. విశతి అంబ తమః ప్రాకాశ్య శీలవత్. ఇక్కడ అహోరాత్రం గురించి ప్రసంగం నడుస్తుందో చెప్తున్నాడు. ఆ రెండు కూడా నీటిలో ప్రవేశించిన ఉపాసన కొరకని చెప్తున్నాడు. దక్షిణేతి అని అంటే భాస్కరుడు దక్షిణ ఉత్తర భూమికి సగం భాగంలో ప్రవేశించగా, దక్షిణ ఉత్తర భూమికి సగం భాగంలో ప్రవేశించగా ప్రకాశ రూపమైన పగలు, చీకటి రూపమైన తమస్సు క్రమంగా జల ప్రవేశం చేస్తాయి. అంటే ఏమిటి? అహోరాత్రం గురించి ప్రసంగం చెప్తున్నారు. ఏమని? దక్షిణేతి అంటే మేరువు దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి, బాగా చాలా శ్రద్ధగా వినాలండి, అప్పుడే మనకు కొంచెం అర్థమవుతుంది. అసలు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంకా పోను ఇవన్నీ దాటుకొని కొంచెం ముందుకు పోతే మనకి రసవత్తరమైనటువంటి ఘట్టాలు ఉన్నాయని చెప్పాము నిన్ననే. కాబట్టి మనకి క్లుప్తంగా మనకి తెలిసినట్టు ఏమిటి? సూర్యుని యొక్క గమనం వలనే ఈ రాత్రి పగలు జరుగుతున్నవి. అంటే సూర్యుడు కనిపించకుండా పోతే అది రాత్రి, సూర్యుడు కనిపిస్తే ఉదయం అని. ఆ తరువాత మనకి భారతవర్షంలో సూర్యుడు ఎటువైపు ఉదయిస్తున్నాడో ఎటువైపు కనుక అది తూర్పు అని, వెనక భాగము దానికి వెనక భాగం వచ్చి మనకి పడమర అని, ఎడమ చెయ్యి వైపు ఉత్తరమని. ఇది మనకి సాధారణమైన విషయాలే అన్నమాట. అంతవరకు మనం అర్థం చేసుకుంటే ఇవి ఇక మిగిలిన విషయాలు ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి వేడి ఎందుకని అలా అంత వేడి అంటే ఇక్కడ అగ్ని దాంట్లో ప్రవేశిస్తాడని. అది కూడా 1/4, ఒకటిలో పావు వంతు అన్నమాట. ఒక వస్తువును 4గా విభజిస్తే దాంట్లో ఒక భాగం పావు వంతు అవుతుంది అనమాట. 2 భాగాలు పోతే అర్ధవంతు. అటువంటి పావు భాగము సూర్యుడిలో కలిసినందువలన ఆ యొక్క తేజస్సు వలన వేడి పుడుతున్నట్టు. కానీ ఈ రోజుల్లో మనం సైన్స్ డెవలప్ అయిన తర్వాత సూర్యుడిలో వేడి ఎలా వస్తున్నది అంటే అదేదో న్యూక్లియర్ ఫిషను అంటుంటారు. న్యూక్లియర్ ఫిషన్ అంటే సూర్యుడిలో కూడా ఈ ఉండేటువంటి అణువుల యొక్క సంయోగము వియోగము అంటే అవి విడిపోవడము లేదు కలవటము, వాటి వల్ల జరిగేటువంటి ప్రక్రియ వల్ల ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ కొంతవరకు ఇటువంటి అవగాహనకు వస్తున్నారన్నమాట. ఆ సూర్యుడు అంత వేడి ఉత్పత్తి అవుతున్నది, అందుకే దగ్గరకు పోలేకపోతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి వేడి వలన సూర్యుడు కూడా ఇంత దూరంలో ఉండి కూడా మనకి భూభాగానికి అంత వేడిని కల్పిస్తున్నమాట. కాబట్టి ఆ సూర్యుడి యొక్క కిరణాల దగ్గరగా ఉన్నప్పుడు మనకి వేడి ఎక్కువగాను, దూరంగా ఉన్నప్పుడు కొంచెం చల్లగాను,
అంటే మనకి కాలాలు మారిపోతుంటాయి ఏప్రిల్ జూన్ వరకు, ఆ తర్వాత వేరే విధంగా ఇలా అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ దక్షిణ ఉత్తర భూమి అంటే కాబట్టి భాస్కరుడు అగ్నుల యొక్క తేజస్సులు అంటే ప్రకాశము ఉష్ణముల రూపాల్లో ఉండేవి పరస్పరం అనుప్రవేశం చేయటం ద్వారా ఒకరినొకరు శక్తివంతులు చేసుకుంటున్నారు అని చెప్పారు. అంటే మరి ఎలా సూర్యుడు అంత శక్తివంతుడు అవుతున్నాడంటే దానికి చెప్తున్నాడు, అగ్నుల యొక్క తేజస్సులు ప్రకాశము ఉష్ణముల రూపాల్లో ఉండేవి, దాని వలన ఇలాగా ఆ సూర్యుడు కూడా అటువంటి వేడిని పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి అనమాట. ఆ తరువాత దక్షిణ దక్షిణ ఉత్తర భూమి అర్ధే సముతిష్టది భాస్కరే అహోరాత్రం విసతి అంబస్తమ ప్రాకాశ్య శీలవత్ అన్నారు. అంటే అహోరాత్రం గురించి చెప్తున్నారు. ఏమని? దక్షిణ అంటే మేరువు దక్షిణ దిశగా ఉన్న భూమి యొక్క సగభాగంలో భాస్కరుడు ఉన్నతుడై ఉంటుండగా పగటి వేళ చీకటితో నిండిన రాత్రి జలములోని ప్రవేశిస్తుంది. అంటే పగటి వేళ చీకటితో నిండిన రాత్రి జలంలోకి ప్రవేశిస్తుంది. మేరువు ఉత్తర దిశలో ఉన్నటువంటి భూమి యొక్క అర్ధభాగమునందు ఉంటున్న వేళలో రాత్రి సమయమునందు ప్రకాశము వెలుగు నుసింపే అహస్సు నీటిలో దూరుతుంది అని అర్థం. ప్రకాశ్యం అంటే ఏమిటి? అన్నిటినీ కళ్ళకు కనిపించేటట్లు చేసే వెలుగును కలది, దాన్ని ప్రకాశ్యం అంటారు. ప్రకాశ్య శీలవత్ అంటే వెలుగును కలిగినటువంటి రాత్రి పగళ్ళు నీటిలో ప్రవేశించారు. ఎలాగా? సూర్య భగవానుడు భూమికి దక్షిణ అర్ధభాగంలో ఉత్తరార్ధ భాగంలో నిలిచి ఉండగా తమస్సు వెలుగులను కలిగిన రాత్రి పగళ్ళు నీటిలో ప్రవేశించుతవి. ఆతామ్రాహి భవత్య అపో దివా నక్త ప్రవేశనాత్ దినం విసతి చైవ అంభో భాస్కరే అస్తముపేయుషి తస్మాత్ శుక్లీ భవత్యాపో నక్తం అంభ ప్రవేశనాత్. పగటి వేళ నీళ్ళు కొంచెం ఎర్రగా ఉంటాయండి. అది మనకి అంటే ఈ చెరువులో నీళ్లు కానీ ఎక్కడ కూడా చూసారంటే కొద్దిగా ఎర్రగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే రాత్రి తమలో ప్రవేశించి ఉన్నందున జలాలు ఆ రంగులో ఉంటాయి. ఇది కూడా ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే రాత్రి మనకి పగటి పూట రాత్రి కనబడదు కదండి, అంటే చీకటి అనేది ఉండదు. మరి ఆ చీకటి ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఒక చోట పోయి దాక్కోవాలి కదండి. ఆ చీకటి ఎక్కడ దాక్కుంటుందంటే నీళ్లలో కొంచెం ఎర్రగా ఉంటాయి. ఎందుకని? పగటి వేళ రాత్రి తమలో ప్రవేశించి ఉన్నందున జలాలు ఆ రంగులో ఉంటాయండి. అలాగే సూర్యుడు అస్తమించగానే ఏమవుతుంది? పగలు నీటిలో ప్రవేశిస్తుంది. ఆ కారణం నుంచి నీళ్లు రాత్రి తెల్లగా ఉంటాయి. అంటే మరి నీరు ఆ వర్ణంలో కనబడేందుకు కారణం చెప్తున్నాను అనమాట. ఏమని? ఆతామ్రాహి భవంతి అపో. అపో అంటే నీరు అని అర్థం అండి. అపో అంటే నీరు అని, అప్ అంటే నీరు. ఆ తామ్రాహి భవంతి అపో. పగటి వేళ నీళ్లు కొంచెం ఎర్రగా ఉంటాయి. ఎందుకని? దివ నక్త ప్రవేశనాత్. నక్త అంటే రాత్రి అండి. రాత్రి నీళ్ళల్లో ప్రవేశించినందువల్ల పగటి వేళ నీళ్లు కొంచెం ఎర్రగా ఉంటాయండి. మరి దినం విసతి చైవ అంబో. అంబో అంటే నీరు అని. దినం విసతి చైవ అంబో. అదే సూర్యుడు అస్తమించగానే పగలు ఏం చేస్తుంది? నీటిలో ప్రవేశిస్తుంది అనమాట. అందుకని భాస్కరే అస్తం ఉపేయుషి. సూర్యుడు అస్తమును పొందగానే అంటే అస్తమించగానే ఈ పగటి వేళ పగలు నీటిలో ప్రవేశిస్తుంది. ఆ కాలం నుంచి నీళ్లు రాత్రి తెల్లగా ఉంటున్నాయి. ఏదైతే దినము అవుతున్నదో అది రాత్రి నీటిలో ప్రవేశించున్నది. అందువలన ఎరుపు రంగు కలవిగా నీళ్లు కనిపిస్తున్నవి. ఎప్పుడు రాత్రి అవుతున్నదో అది పగటి వేళ నీళ్ళలోకి ప్రవేశిస్తున్నది. అందువలన తెల్లనిగా నీళ్లు రాత్రులు ఎందుకు కనిపిస్తున్నవి అని చెప్పి ఆ పగళ్ళు రాత్రుల్లో ఉండేటువంటి నీటిలో కనబడేటువంటి ఆ యొక్క మార్పుని ఈ విధంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం 12-14 అయిందండి. కాబట్టి మనం మంగళం పాడుకుందాం. వచ్చింది మాకు కొద్దిగా ఈ నెలలో కొంచెం మధ్య మధ్యలో కొంచెం పని పెట్టుకున్నాం అనమాట. 12:30కు ఒక చోటికి పోవాల్సిన పనులు, అందువల్ల 12-14 అయింది. కాబట్టి కొంచెం మంగళం పాడుకొని ఈరోజు ముగిద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః తో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః.
అపుత్రా పుత్రినత్తంతు పుత్రినత్తంతు పౌత్రిణ అదనా తదనా తంతు జీవంతు శిరదాచరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షరభ్రష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణమోతు తే విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కొద్దిగా ఇక్కడ మన కాన్సెప్ట్స్ అంటాం మామూలుగా ఏదైనా కొన్ని విషయాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి అనమాట అర్థం చేసుకునేందుకు. అంటే క్లిష్టం అంటే కొంచెం మన ఊహాశక్తికి కొద్దిగా పదును పెట్టాలి, ఊహాశక్తి రెక్కలు రావాలన్నమాట ఊహించేది, అప్పుడు ఇవి అర్థం అవుతాయి. కాబట్టి కొంచెం నిదానంగా పోతుంటుంది బండి. ఇక మనకి నెమ్మది నెమ్మదిగా పోయే కొద్దీ ఒక కథల రూపంలో వస్తాయి కొన్ని, అంటే మనకి బాగా తెలిసినటువంటి కథలు అనమాట. అవి వచ్చినప్పుడు కొంచెం ఇంత విషయంగా మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి చాలా కొంచెం వేగంగానే పోతుంది ఆ సమయంలో. కాబట్టి ఒక 2-3 అధ్యాయాల వరకు కొంచెం నెమ్మదిగా పోతుంది అనమాట. ఎందుకంటే నేను చదివేటప్పుడు కూడా, అంటే మొన్న చెప్పాను మీకు, మొన్న చెప్పాను, పూర్తిగా విష్ణు పురాణం పూర్తిగా చదవడం జరిగింది ఒకసారి. చదువుతుంటే పోను చాలా సులభంగా, అంటే ముఖ్యంగా కొన్ని ఘట్టాలు మనకి అన్ని కూడా భాగవతంలో చదువుకున్నవి, అందులో పోతన భాగవతం మనం సంపూర్ణంగా చదువుకున్నాం అనమాట. అక్కడ ఉండేటువంటి చాలా ఘట్టాలు ఉన్నాయి దీంట్లో. కొన్ని 2-3 ఘట్టాలు గజేంద్ర మహోత్సవం అలాంటివి మనం సంపూర్ణంగా చదువుకున్నాము, అంటే ప్రత్యేకంగా చదువుకున్నాం అనమాట. అదేవిధంగా లక్ష్మీ నరసింహ అవతారము, ఇవన్నీ కూడా మళ్ళా మనకి దీంట్లో విష్ణు పురాణంలో కూడా వస్తున్నాయండి. అవి కూడా రుక్మిణీ కళ్యాణము చాలా చాలా రమ్యంగా ఉన్నాయి. అంటే దేనికదే మొన్నే చెప్పుకున్నాం, దేనికదే చాలా బాగున్నాయి. అప్పుడు అవి వచ్చినప్పుడు కొంచెం వేగంగా ముందుకు పోగలుగుతాం. కాబట్టి మనం అయ్యో చాలా కనీసం 20 శ్లోకాలు అవటం లేదని చింతించవసరం లేదు. కొంచెం ఆ తర్వాత మనం పికప్ చేసుకుందాం అనమాట. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. దాసు అండి.